హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి పైన వాళ్ళ సొంత టీడీపీ మీడియాని విమర్శలు చేస్తున్నారు, విరుచుకుపడుతున్నారని చెప్పుకోవాలి సార్. అండ్ సింగర్ మంగ్లీ పైన కూడా కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఏదో టెంపుల్ దర్శనానికి వీళ్ళిద్దరు వెళ్ళారు, అప్పుడు గతంలో ఈమె టీడీపీ అగెనిస్ట్ గా వర్క్ చేసిందని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది? మామూలుగా మంగ్లీ ఏదో ఒక వివాదాల్లో ఉంటుంది. ఆమె చాలా మంచి సింగరు. ముఖ్యంగా ఆమెని తెలంగాణ అమ్మాయి అని అందరూ అనుకుంటారు. నిజానికి ఆమెది రాయలసీమ, అనంతపూర్ జిల్లా. తిరుపతిలో ఆమె చదువుకునింది, మ్యూజిక్ కాలేజ్ అక్కడ. సో ఆమె రీసెంట్గా మళ్ళీ వివాదంలోకి వచ్చింది. గతంలో కూడా ఆమె శ్రీకాళహస్తి టెంపుల్లో షూట్ చేసి పర్మిషన్ లేకుండా షూట్ చేసిందని విమర్శలు వచ్చాయి. కానీ అక్కడ ఏంటంటే ఆమె అప్పట్లకి ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అధికారిక ప్రతినిధిగా ఉంది. ఆ హోదాలో ఆమె అక్కడ కాళహస్తికి వెళ్ళి చేస్తే భక్తులందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఇలాగా గర్భగుడిలోకి వెళ్ళి షూట్ చేయడం కరెక్ట్ కాదని అప్పట్లో మళ్ళీ ఆమె సారీ చెప్పడం, అది ఆ వివాదం తొలగిపోయింది. అలాగే ఏదో ఒక వివాదంలో ఆమె మామూలుగా ఉంటుంది. అంటే ఆమె ఏదో ప్లాన్ చేసుకొని వివాదాలకు వెళ్తుంది కానీ కాదు. ఎప్పుడైతే ఈ రాజకీయంగా పదవుల్లోకి వెళ్తారో ఏదో ఒక వివాదంలో ఎవరైనా వెళ్తారో, జనరల్గా జరుగుతుంది. అట్లా ఇప్పుడు ఈమె ఒక వివాదంలో ఇరుక్కుంది. అది తెలుగుదేశం కూటమిలోని ఒకరి దీని మీద ఒకరు, ముఖ్యంగా తెలుగుదేశంలోని గొడవలకి ఈమె కారణమైంది. ఆమె ప్లాన్ చేసుకొని చేయలేదు కానీ ఆమె కారణం అవ్వాల్సి వచ్చింది. అదేంటంటే అరసవల్లి అనేది శ్రీకాకుళానికి తూర్పు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అరసవల్లి అనే దగ్గర సూర్యనారాయణ టెంపుల్, సన్ టెంపుల్స్ అంటారు. మన ఇండియాలో పాపులర్గా 3 సన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటేమో ఒరిస్సా కోనార్కలో ఉండే ఒరిస్సా టెంపుల్ ఒకటి, అట్లాగే జమ్మూ కాశ్మీర్లో మార్తాండ్ సూర్య దేవాలయం, ఈ మార్తాండ సూర్య దేవాలయం, కోనార్క్ సూర్య దేవాలయం, ఇక్కడ ఉన్న అరసవల్లి సూర్య దేవాలయం, ఈ 3 ఇండియాలోనే పాపులర్ సూర్య దేవాలయం టెంపుల్. ఈ 3 రకాలు అన్నమాట టెంపుల్స్. సో ఇందులో ఇది 17th సెంచరీలో అప్పట్లో కళింగ సామ్రాజ్యాన్ని పరిపాలించిన తూర్పు గంగా వంశానికి సంబంధించిన దేవేంద్ర వర్మ పరిపాలనలో 7th సెంచరీ, క్రీస్తు శకం 7th సెంచరీలో దీన్ని నిర్మించారని చెప్తారు. తర్వాత 18th సెంచరీలో కంప్లీట్గా రెనోవేషన్, ఇప్పుడున్న టెంపుల్ మోడల్ అంతా కూడా 18th సెంచరీలో రెనోవేట్ చేశారు. దాన్ని బట్టే ఇది ఉంటుంది. అంత ప్రత్యేకమైందనమాట ఇది. అంటే సూర్య దేవాలయాలు మనకు ఉండేదే ఇండియాలో 3 అతిపెద్ద, అందులో ఇది ఒకటి. అందుకని ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు. సో అలాగా మంగ్లీకి కూడా ఈ దేవాలయాల మీద పూజలు చేయడం, ఆమె వాళ్ళ మీద పాటలు పాడడం. అందుకనే సద్గురు కూడా ఈమెని ఎవరి శివరాత్రికి కోయంబత్తూరులో ఉండే ఆయన ఆశ్రమానికి పిలిపిస్తాడు. ఈశా ఆశ్రమం అంటారు. ఆ ఈశా ఆశ్రమాన్ని పిలిపించి ఈమె దగ్గర పాటలు పాడించుకొని సద్గురు కూడా డ్యాన్సులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో ఈమె ప్రతిసారి కూడా భక్తికి సంబంధించిన పాటలు కూడా పాడడం, అవి పాపులర్ అవడం చూసాం. అలాగా ఇప్పుడు ఏంటంటే రథసప్తమి సందర్భంగా ఈమె అరసవల్లి టెంపుల్కి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమెకు మేబీ పరిచయాలు ఉండొచ్చు. అక్కడ ఆయన పేరు రామ్మోహన్ నాయుడు, ఎర్రనాయుడు కొడుకు, కేంద్ర మంత్రి. ఆయన ఆమెను దగ్గరుండి తీసుకెళ్ళాడు. ఆయన వెళ్ళాడు కాబట్టి అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా వెళ్ళాడు. వీళ్ళందరూ వెళ్ళి ఆమెకు దగ్గరుండి ప్రత్యేక స్పెషల్ దర్శనాలు ఆమెకు చేయించారు. నిజానికి వీళ్ళు లేకపోయినా ఆమెకు ప్రత్యేక దర్శనాలు ఇచ్చుంటారు. ఎందుకంటే జనరల్గా ప్రముఖ వ్యక్తులు ఎవరన్నా వెళ్ళినప్పుడు అక్కడున్న పూజారులే వాళ్ళకి స్పెషల్ దర్శనాలు ఏర్పాటు చేస్తుంటారు, ధర్మకర్తలు వస్తారు. ఇవన్నీ జనరల్గా అన్ని టెంపుల్లో జరుగుతుంటాయి. మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే భక్తి అన్నా కూడా మళ్ళీ విఐపి, భక్తిలో విఐపి, నీకు మళ్ళీ అక్కడ డబ్బు, ఇన్ఫ్లుయెన్సు, పవర్ ఉంటే నీకు దేవుడి దగ్గర ప్రత్యేక వ్యవహారాలు, ఇవన్నీ ప్రతి టెంపుల్లో జరుగుతుంటాయి. జనరల్గా జరగని టెంపుల్ ఏమి ఉండదు. తిరుమలలో కూడా మనకి బోల్డ్ సార్లు మనం కథ చెప్పుకున్నాం. సో అలాగా ఈమెకి జరగడం వల్ల మామూలుగా అయితే దీన్ని ఎవరు పట్టించుకొని ఉండరు. కానీ ఈమె గతంలో జగన్తో ఉండడం, జగన్ మీద పాటలు పాడడం, అప్పుడెవరో చంద్రబాబు మీద పాట పాడమంటే చంద్రబాబు పేరు కూడా నేను పలకనని ఆమె చెప్పిందని ఒక వార్త వైరల్ అవుతుంది. అట్లాగే ఫ్యాన్కి ఓటేస్తే అందరూ చల్లగా ఉంటామని కూడా ఆమె ప్రచారం చేసింది. అలాంటి వ్యక్తి జగన్ ఓడిపోగానే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో చేరి మళ్ళీ ఈమె ప్రత్యేక దర్శనాలు అవసరమా, ఇది ఎటువంటి సిగ్నల్స్ని పంపిస్తుంది అన్న ఒక ఆగ్రహాన్ని ఇటు తెలుగుదేశం కేడరు, తెలుగుదేశం మీడియా
దీన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది. మామూలుగా అయితే ఇది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే అన్ని రకాల టెంపుల్స్‌లో అధికారం, పవరు, ఇన్‌ఫ్లుయెన్స్, అధికారం అనే పవర్ అన్న ఒకటే అనుకో. అంటే డబ్బు, అధికారం, ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మా తిరుపతి కాబట్టి చాలామంది అడుగుతుంటారు. మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే దర్శనాలు చేయిస్తారా? రూములు ఇప్పిస్తారా? ఇవన్నీ వస్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ కొన్ని రకాల రెగ్యులర్‌గా పోతే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, ఆ ఇబ్బందులను అవాయిడ్ చేసి కంఫర్టబుల్‌గా దేవుడి దర్శనం చేసుకొని వద్దాం అనేది అనుకుంటారు. అది కామన్ ఇది. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ మంచి సౌకర్యాలు దొరికితే ఇది రాకపోవచ్చు. కానీ కొంతమందికి ఇటువంటి ఒక పద్ధతి ఉందని తెలిసిందనుకో అందరూ ట్రై చేస్తారు కదా! మామూలుగా ఒకరికి 3 లడ్లు ఇస్తానంటే నాకు 10 లడ్లు కావాలి సార్ అని అడుగుతారు, తెప్పిస్తారని. ఎప్పుడైతే ఈ డిమాండ్ ఉందో దానికి తగిన మెకానిజం కూడా తయారైపోతుంది. సో అలాగా ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. సో నిజానికి ఆ అమ్మాయిని తిట్టట్లేదు వాళ్ళు. ఈ రామ్మోహన్ ఆయన్ని అక్కడున్న ఈ ఆయన పేరేమో గొండు శంకర్ని వీళ్ళని విమర్శిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇది కరెక్టా? జగన్కి ఇదిగా ఉండి జగన్ మీద పాటలు పాడి వైసీపీ గెలవాలని ప్రచారం చేసిన వ్యక్తి, చంద్రబాబు పేరు కూడా పలకడానికి ఇష్టపడని వ్యక్తికి మీరు ఇంత స్పెషల్ దర్శనాలు చేయించి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇది ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా జగన్ ప్రభుత్వంలో ఉంటూ గతంలో అరాచకాల్లో పాల్గొన్న రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అనేక సౌకర్యాలు జగన్ ప్రభుత్వం పొందిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రభుత్వంలో కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళే హవా నడుస్తూ ఉన్నప్పుడు, గతంలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశంలోనో, జనసేనలోనో, బీజేపీలోనో ఉంటూ జగన్ ప్రభుత్వంలో జరిగిన అనేక అరాచకాలకి గురయ్యి, అనేక బాధలు పడి, ఖర్చు పెట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని చెడుపుకొని, ఇవన్నీ చేసిన వాళ్ళనేమో పక్కన పెట్టేశారు. మనకి యాంటీగా ఉండి అక్కడ మన మీద దాడులు చేసి, మనకి యాంటీగా ప్రచారాలు చేసిన వాళ్ళకేమో మళ్ళీ ఇప్పుడు మీరు పెద్దపీట వేస్తున్నారు అని ప్రశ్నించడంలో న్యాయమైతే ఉంది. కానీ జరిగేది ఇదే. ఏ ప్రభుత్వం ఉన్నా కొంతమంది ఏం చేస్తారంటే తెలివిగా వాళ్ళని పట్టుకోగలరు. ఈ అమ్మాయి కూడా అలాంటి తెలివైందని మనకు అర్థమవుతుంది. అంటే కెరియర్ పరంగా కూడా తెలివిగానే ఆమె ప్లాన్ చేసుకుంది. అది ఈ అమ్మాయి తప్పు కాదు, అందరూ అదే చేస్తారు ఇవాళ. మనకి ఇప్పుడు గవర్నమెంట్లు మారినంత మందరం చాలామంది పనులు కావని చెప్పలేము. కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటారు, వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారనమాట. ఒక పక్క వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు కానీ పనులు మాత్రం చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో అలాగా రాజకీయ నాయకులు కావచ్చు లేదా ప్రముఖులు కావచ్చు ఏంటంటే వాళ్ళకి అన్ని పార్టీల్లోనూ పరిచయాలు ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటారు. ఈ అమ్మాయికి ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అలా వెళ్ళింది. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి ఉంటుంది. ఇది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళ తెలుగుదేశం క్యాడర్ యొక్క ఒక ఆవేదన లేకపోతే మీడియా ఆవేదన అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డే 1 నుంచి కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఈనాడు జ్యోతులే ఈ ప్రభుత్వంలో జరిగే అనేక అరాచకాలని బయటకు తీసి విమర్శిస్తున్నారు. అందులో మళ్ళీ జగన్ సంబంధించిన వాళ్ళే ఇప్పుడు కూడా వాళ్ళే కాంట్రాక్టులు చేసుకుంటున్నారు, వాళ్ళే ఇసుక కుంభకోణాలు చేస్తున్నారు, వాళ్ళే మద్యం కుంభకోణాలు చేస్తున్నారు, పంచుకుంటున్నారు ఎక్కడెక్కడ. ఇప్పుడు ఎందుకంటే వైసీపీలో గతంలో అక్కడ ఇసుక కుంభకోణాలు చేసే వ్యక్తి ఉన్నాడు అనుకో, అతనికి అన్నీ తెలుసు. ఎట్లా ఇసుకని తీసుకెళ్ళాలి, ఎక్కడ అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఇవన్నీ అతనికి తెలుసు. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం జనసేన వచ్చినప్పుడు ఇతను వెళ్ళి మాట్లాడుకుంటారు. అరే బాబు నీకు వాటా చెప్పు, నీ వాట ఇచ్చేస్తాను, నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే నేనంతా ఆల్రెడీ నాకు ఒక రూట్ ఏర్పడింది, ఇది నేను చేసుకుంటాను. నువ్వు మళ్ళీ కొత్తగా వచ్చి నువ్వు పెట్టుకో, నీకెందుకు శ్రమ చెప్పు, నీ వాటా నువ్వు తీసుకో అని ఒక ఒప్పందం చేసుకుని వీళ్ళు కూడా మంచిదే కదా, వాడు ఎవడైతే ఉంది మనకేం, వైసీపీ అయితే ఏంటి, మన వాటా మనకు వస్తుంది, వీళ్ళు కూడా వదిలేస్తున్నారు. సో ఇది ఇప్పుడు ఇంతకుముందు ఇలాగ ఉండేది కాదు. పార్టీ లాయల్టీ అనేది గతంలో ఉండేది. ఇవాళ పార్టీ లాయల్టీ, ఐడియాలజీ లాయల్టీ అనేది ఎవరికి లేదు, పై స్థాయిలో వాళ్ళకి లేదు. చంద్రబాబుకు ఉందా పార్టీ లాయల్టీ, జగన్కు ఉందా? జగన్ బీజేపీకి వ్యతిరేకం, కానీ జగన్ బీజేపీకి సరెండర్ అయి 10 ఏళ్ళుగా ఉన్నాడు. చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకం, కానీ అవసరమైనప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్తాడు, అవసరం లేనప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం, కాంగ్రెస్తో గెలవలేదా? కాబట్టి వాళ్ళకి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు ఉండాలి? కాబట్టి ఇవాళ ఏంటంటే